భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరో ప్రయోగానికి సిద్దమైంది. సాయంత్రం 5:26 షార్లోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి శాస్త్రవేత్తలు LVM-3M5 అనే బాహుబలి రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నిన్నటి నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమై ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా 4400 కేజీల బరువు కలిగిన CMS-3 అనే ఉపగ్రహాన్ని భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న GTO ఆర్బిట్ భూ బదిలీ కక్షలోకి ఈ భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3M5 రాకెట్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసుకుని ఈ వాహక నౌకను శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ కు సురక్షితంగా తరలించారు. ఇక ఇవాళ సరిగ్గా సాయంత్రం 5:26 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళుతోంది. ఇక ఇస్రో ప్రయోగానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో ఈరోజు సాయంత్రం 5:26 మరో కీలక ప్రయోగాన్ని చేపట్టనుంది. LVM-3M5 రాకెట్ ద్వారా CMS-03 అనే శాటిలైట్ను నింగిలోకి పంపించనుంది. అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రమే కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది. అది నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత ఇది ఈరోజు సాయంత్రం 5:26 ఈ LVM-3M5 రాకెట్ ఈ శాటిలైట్ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే ఇది నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల 9 సెకండ్లకు ఇది భూమికి దూరంగా 29,970 కిలోమీటర్లు, అలాగే భూమికి దగ్గరగా 170 కిలోమీటర్ల ఎత్తులో ఇది జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత హసన్లోని కంట్రోల్ రూము ఈ ఉపగ్రహాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి దశల వారీగా భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపగ్రహాన్ని భూ స్థిర కక్షలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం కూడా 3 దశల్లో జరుగుతుంది. అయితే ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. అయితే ఇప్పటి వరకు కూడా భారత భూభాగం నుంచి ఈ ఇంత పెద్ద ఉపగ్రహాన్ని ఇంత బరువున్న ఉపగ్రహాన్ని ఇప్పటి వరకు కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రవేశపెట్టలేదు. అయితే గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువ బరువున్న 5,854 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని నింగిలోకి ఇస్రో ప్రవేశపెట్టినప్పటికీ కాకపోతే అది మన భూభాగం నుంచి కాకుండా విదేశాల నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా 2018లో ఫ్రెంచ్ గయానా నుంచి ఉపగ్రహాన్ని ఇంత భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు భారత భూభాగం నుంచి 4,410 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అనేది ఇస్రోకి మన తొలిసారి అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ టైము ఈ స్థాయిలో ఇంత బరువున్న ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపించడం జరుగుతోంది. అయితే ఈ ఉపగ్రహం యొక్క ఉపయోగాల విషయానికి వస్తే ఇది పూర్తిగా కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైట్. ఇది సైనిక సమాచార అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుంది. భారత భూభాగంతో పాటు ఉపఖండంలోని సముద్ర ప్రాంతాల్లో కూడా ఇది సమాచార సేవలను ఇది అందిస్తుంది. ఇది పూర్తిగా ఈ శాటిలైటు మల్టీ ఫ్రీక్వెన్సీల కమ్యూనికేషన్ సామర్థ్యం ఈ శాటిలైట్కు ఉంది. అలాగే అసలు భారత అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపడతా ఉన్నారు. ఈ శాటిలైటు భూమి మీద సేవలు అందిస్తుంది, అలాగే సముద్రాల మీద కూడా సేవలు అందించే విధంగా దీన్ని రూపొందించారు. ఇది బహుళ సమాచార ఉపగ్రహం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైటు. అదేవిధంగా ప్రకృతి విపత్తులను కూడా ముందుగానే పసిగట్టి సేవలు అందించగలదు ఈ శాటిలైటు. అయితే ఇంత బరువున్న శాటిలైట్ను పంపించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు బాహుబలి రాకెట్ను కూడా ఉపయోగించడం జరిగింది. అంటే దీన్ని LVM-3M5 అనే దాన్ని బాహుబలి రాకెట్ కూడా అని అంటారు. ఇది ఎక్కువ బరువున్న శాటిలైట్ను మోసుకెళ్లే రాకెట్. దీని ఎత్తు 43.5 మీటర్లుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ బాహుబలి రాకెట్ 4,000 కిలోల వరకు ఉన్న ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు ఇది మోసుకెళ్ళగలదు. అదేవిధంగా ఒకవేళ 8,000 కిలోల వరకు అయితే ఆ ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ వరకు మోసుకుపోగలదు. ఈ విధంగా ఇది ఇస్రోకు అతిపెద్ద
బాహుబలి ర్యాకెట్ ఇది. ఇప్పటి వరకు కూడా ఒక ఐదు అంటే కొన్ని మిషన్లు, అతిపెద్ద మిషన్లు ఈ బాహుబలి ర్యాకెట్ ద్వారానే చేపట్టారు. అయితే ఇది ఈరోజు చేపట్టే మిషన్ వచ్చి 5వది. గతంలో చంద్రయాన్ 3 మిషన్ కూడా ఈ బాహుబలి ర్యాకెట్ ద్వారానే చేపట్టడం జరిగింది. ఇది అత్యధిక బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు ఈ బాహుబలి ర్యాకెట్ను ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రయోగం ఈ కీలకమైన ప్రయోగాన్ని ఇస్రో ఈరోజు సాయంత్రం చేపడుతుండడంతో అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇస్రో చైర్మన్ నారాయణ కూడా ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమలలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా సూలూరుపేటలోని చెంగాలమ్మ టెంపుల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరోవైపు ఈ ప్రతిష్టాత్మకమైన కీలకమైన ప్రయోగం చేపడుతుండడంతో షార్జా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు. అదేవిధంగా ఒక పక్క సిఐఎస్ఎఫ్ దళాలు, అదేవిధంగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఇస్రో దగ్గర శ్రీహరికోటలో కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే ఈరోజు ఈ కీలకమైన ప్రయోగాన్ని చేపడుతుండడంతో యావత్ భారతదేశం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మనం కూడా ఈ ప్రయోగం సక్సెస్ కావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.